హలో వెల్కమ్ టు పెరటి రుచులు. రమాదేవి గారు, మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నా పేరు చెప్పుకోండి సెగ్మెంట్ లో ఇవాల్టి ఎపిసోడ్ లోని ఏ మొక్కను చూపించబోతున్నారు వ్యూవర్స్ కి క్వశ్చన్ అడిగేదానికి. ఇది ఈ మొక్క ఏంటో కూడా మీరే కనుక్కొని చెప్పాలండి. ఈ మొక్క పేరేంటో మీరు ఈ ఆకును చూసి మాత్రం గుర్తుపట్టి మీరే చెప్పాలి. తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. సో సాధారణంగా మీ తోటలో ఉన్నవన్నీ కూడా డిఫరెంట్ నేమ్స్ తో ఉన్నటువంటి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ మొక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టమేమో అని నాకు అనిపిస్తుంది. బట్ మీకు గనుక తెలిస్తే వెంటనే కామెంట్ చేసేసేయండి. ఎపిసోడ్ చివరిలోని దాని పేరుని రివీల్ చేసేస్తాం. సో నెక్స్ట్ ఈ తోటలో ఉన్న మొక్కలేంటో ఒక్కటే చూసేద్దాం. ఇది ఎల్లో డ్రాగన్, ఇది స్వీట్ చింత అండి. స్వీట్ చింత అంటే చింతకాయ పుల్లగా ఉంటది కదా, ఇది మాత్రం స్వీట్ ఉంటది. ఈ స్టార్ హోటళ్లలో మనకు ఒక్కొక్కటే పెడతారు. ఇది పెడతారా? అవును, స్టార్ హోటళ్లలో మాత్రమే పెడతారు. ఇది ఎక్కడ స్వీట్ చింత, స్వీట్ చింత. ఒక కాయ కూడా వచ్చిందండి ఆల్రెడీ. ఆ చింతకాయ చాలా టేస్ట్, అసలు ఎంత బాగుంటుందో రుచి. చాలా కాయ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి, ఇక్కడ ఒకటే ఒక కాయ ఇప్పుడే వచ్చింది చింతకాయ. స్వీట్ చింత అంటే ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది. సడన్ గా ఒకటి వచ్చింది, చిన్నగా వచ్చింది, పూత స్టార్ట్ అవుతుంది. మంచి తీయగా ఉంటుందంట, చాలా స్వీట్ అసలు చింతపండు. చెప్పాను కదండి, స్టార్ హోటళ్లలో పెడతారు. ఇది ఒక్కటే ఒకటి. ఓకే టేస్ట్. సో ఇటువైపు ఇంకా మనం కవర్ చేయాల్సినవి ఇక్కడ ఇది మియాజాకి అండి. మళ్ళీ ఎగస్ట్రా తెచ్చుకున్న దొరకదు కదా అని మళ్ళీ మొన్న తెచ్చాను. మియాజాకి చాలా కాస్ట్ ఎక్కువ కదా, 2,70,000 కేజీ. అందుకనేసి నేను ఎక్స్ట్రా తెచ్చుకున్నాను. ఓకే. సో ఈ లోపల ఉన్నవన్నీ అరటి చెట్టు. అరటి చెట్టు ఇది మన అదే అండి మల్బరీ, చెర్రీయా. చెర్రీ ఫ్రూట్స్ అన్ని దొరికినాయని ఒక కాడ పెడతాను, తర్వాత డివైడ్ చేస్తున్నారు. మళ్ళీ దొరకవు కదా, మనం తెచ్చుకోలేమన్న ఉద్దేశం. ఇది కూడా మళ్ళీ మ్యాంగో ఇంకొకటి, ఇది ఇంకొక మ్యాంగో అండి. సో మ్యాంగో ట్రీస్ బాగానే వేశారు. మ్యాంగో చాలా ఉన్నాయి, చాలా. ప్రతి రోలోనే మ్యాంగో ట్రీస్ పెట్టుకుంటూ వెళ్ళారు కదా, ఎవ్రీ రోలో పెట్టుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు అంటే నేను ఏం చేశానంటే పెద్ద చెట్లన్నీ మధ్యన పెట్టి చిన్న చెట్లన్నీ కింద అటు ఇటు సైడ్ కి పెట్టుకుంటూ వచ్చాను. అంటే దీని నీడ పడుతుంది కదండి. ఇవన్నీ యాపిల్ ఫ్రూట్స్ కదా, వీటికి చల్లటి వెదర్ కావాలి కాబట్టి నా సొంతంగా నీడ పడితే చల్లగా ఉంటది కదా అని దగ్గర పెట్టి అలా పెట్టాను. అందుకనేసి ఇప్పుడు మ్యామ్ మేము చాలా చోట్లకి వెళ్ళాము. సో మిద్దె తోటలు అన్ని చూసాము, చేస్తూ వస్తున్నాం కదా. అక్కడ ఎలా అంటే లైక్ మనకి స్లాబ్ మీద పెట్టుకుంటే స్లాబ్ అంతా పాడవుతుంది, కింద ఇల్లు కూడా పాడవుతుందని మడుల్లాగా పైన కట్టేసుకొని అన్ని పెడుతూ వచ్చారు కదా. కానీ మీరు మొత్తం అంతా స్లాబ్ మీద ఇట్లా అరేంజ్ చేశారు కదా, ఏం కావట్లేదా? ఏం కాదండి, వర్షం పడగానే అక్కడ మోరి కట్టాము. ఎంబడే వర్షం పడ్డట్టు నీళ్ళు వెళ్ళిపోతాయి. డౌన్ అలా ఉంది, అక్కడ మోరి కూడా పెట్టాము. వర్షం పడ్డ నీళ్ళు ఎంబడే వెళ్ళిపోతాయి. కొంచెం ఎండ రాగానే మొత్తం మారిపోతుంది కదా. ఇంకొకటి ఏంటంటే నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అదే చెప్పారు, మాకు చెట్లు ఉండట్లేదు, ఎండాకాలం వాడిపోతున్నాయని. అప్పుడు చూసి అన్నారు, కింద కూడా మీకు ఆ బ్యాగ్ కింద తడి ఉంటది కదండి, అందుకే మీ చెట్లు ఇలా ఉన్నాయని అంటారు. ఎందుకంటే అది స్టాండ్ మీద పెట్టినప్పుడు ఎండ కింది నుండి కూడా తగులుతుంది కదండి. ఇప్పుడు ఈ బ్యాగులు తీసుకున్నారు కదా, ఈ బ్యాగుల కింద ఏమైనా హోల్స్ చేస్తారా? వీటికి ఆల్రెడీ హోల్స్ ఉండే వస్తాయండి, సన్న హోల్స్. కానీ మనకు గ్రో బ్యాగ్ అయితే చాలా బాగుంటది, వెయిట్ తక్కువ ఉంటది. మనం మట్టి కలుపుకునే విధానం కూడా బాగా లూజ్గా ఉంది కదండి, అందుకని ఏమంత వెయిట్ పడదు. అందుకే అది. ఓకే. సో ఇక్కడంతా ఇవన్నీ మొత్తం ఇక్కడ అరటి చెట్లు వేసుకుంటూ ఈ మరీ పెద్దదిగా పెరుగుతాయంటారా ఇవి అరటి చెట్లు? ఏదైనా అంటే కొంచెం మీడియం సైజ్ పెరుగుతుంది. అటు మీడియం సైజ్ లో ఇలా వస్తుంది. ఓకే. ఇదంతా ఫ్లవర్స్ మళ్ళీ వేసేసారు. ఇవన్నీ బత్తాయి, జామ, ఆరెంజ్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీలో పెట్టాను. ఇది లెమనా? ఇది ఆరెంజ్ అండి. ఇందులో ఆరెంజ్, ఇది ఒకటి ఆరెంజ్. అన్ని 2-3 రకాలు ఉన్నాయండి. ఓకే. ఇక్కడ ఆరెంజ్ ఉంది, అక్కడ సపోటా ఉంది. అది క్రికెట్ బాల్ సపోటా అండి. ఇది క్రికెట్ బాల్ అంటే అంత పెద్ద వస్తుంది, ఇంత వస్తుంది. ఓకే. సపోటాలో కూడా అంత పెద్ద సైజ్ ఉన్నాయి. క్రికెట్ బాల్ సపోటా చాలా పెద్ద సైజ్ అండి. అది చాలా పెద్ద సైజు, చాలా స్వీట్, మంచి కలర్ఫుల్, మంచి మన తేనె కలర్ ఉంటది, భలే రుచి. ఆ వెనక ఇంకొక మొక్క ఉంది, ఆ వెనకది మల్బరీ అండి. ఇది మల్బరీ పెద్దది లాంగ్ మల్బరీ.
అక్కడ కొమ్మ తీసి నాటాను, అది చెట్టు పెద్దగా వచ్చింది. అక్కడ ఉంది కదా పెద్ద మల్బరీ, అది కొమ్మ పెట్టాను, ఆ కొమ్మ వచ్చింది. ఇందులో ప్యాషన్ ఫ్రూట్ అండి, ఇది బాగా నీరసంగా ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ కనుక. క్రీపరే. ఇందులో రెడ్ ఉంది, ఎల్లో ఉంది. ఓకే, ప్యాషన్ ఫ్రూట్. ఇందులో 3 ఉంటాయి, ఎల్లో, ఇది రెడ్. ప్యాషన్ ఫ్రూట్ అసలు జ్యూస్ ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫ్రూట్ తీస్తే 6 మందికి వస్తుంది జ్యూస్. అసలు ఎంత స్మెల్, అసలు ఆ జ్యూస్ అయితే మంచి సువాసన, రుచి బాగా చాలా టేస్ట్. అది ఫ్రూట్ లేదు ఇప్పుడు. ఇదంతా ఏంటి పాదు వెళ్తుంది? ఇది కాకరపాదు అండి, ఇదిగో కాకరకాయలు నిన్ననే తెంపా, పావు కేజీ అన్ని తెంపా నిన్ననే. కాకరకాయలు. సో క్రీపర్స్ అన్నిటికీ కోసం పైన అట్లా కట్టేసారు. సపోటాలలో కూడా చాలా రకాలు ఉన్నాయి, పక్క పక్కనే అన్ని సపోటాలు చాలా రకాలు. ఇంకొకటి నాకు అవార్డు వచ్చింది దీని వల్లనే, అంటే ఇది ఇంగువ చెట్టు అండి. ఇంగువ ప్లాంట్. ఇది ఇంగువ, ఇది నేను చెప్పినాకనే చాలా మందికి తెలిసింది. ఇంగువ ఒరిజినల్ ఇంగువ. ఇది ఏంటంటే ఈ ఆకు నుండి వస్తుందండి, ఈ కొన నుండి. ఈ కొన ఇక్కడ కట్ చేసినాం అనుకో, ఇక్కడ డ్రాప్ వచ్చి ఇంగువ వస్తుంది. ఇంగువ వస్తుంది. ఇగో ఇక్కడ స్మెల్ చూడండి, ఇంగువ స్మెల్. ఇంగువ ఈ నుండి వస్తుంది డ్రాప్. మనం కట్ చేసినప్పుడు ఒక్కొక్క డ్రాప్ వచ్చి అక్కడ ఇంగువ వస్తుంది. ఇది చాలా ఫేమైంది ఇక్కడ. అంటే ఇంగువ చెట్టు ఎవరు చూపించలేదు. సో ఇంగువ చెట్టు, సో ఇప్పుడు వరకు ఎవరు పెంచుకోలేదు కాబట్టి మీ దగ్గరే ఉంది కాబట్టి దీనికి అండ్ మీకు అవార్డు కూడా వచ్చింది. దీని ద్వారా అవార్డు కూడా వచ్చింది కాబట్టి సో ఇవాళ ఎపిసోడ్ మన తోటలో రారాజు ఏదనంటే ఈ ఇంగువ చెట్టు అని చెప్పచ్చు. ఫస్ట్ టైం ఇంగువ నేనేనండి చూపించింది తోట మిద్దె మీద. మీరు ఫస్ట్ టైం చాలా చూపించారు ఇక్కడ. నాకు సిటీజీ గ్రూప్ ఉందండి, నేను సిటీజీ గ్రూప్ లో సిటీజీ 16 నా గ్రూప్. ఆ గ్రూప్ నుండి నాకు అవార్డు వచ్చింది. అంటే కాంపిటీషన్ పెట్టారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాంపిటీషన్ పెడితే నాకు గోల్డెన్ గార్డెన్ అవార్డు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది పోయిన ఇయర్. మళ్ళీ ఈ ఇయర్ కూడా గోల్డెన్ గార్డెన్ అవార్డు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఇది 2వ సారి నాకు ఇప్పుడు అవార్డు వచ్చేది ఉంది. సూపర్ వచ్చింది. అది మళ్ళీ పెద్ద సీఎం ను పిలుద్దాం అనుకుంటున్నారట సార్, సీఎం గారిని. అందుకనేసి మళ్ళీ అవార్డు వచ్చింది. సో అందుకే మీకు రాను ఇంట్రెస్ట్ అలా పెరుగుతూ వస్తుంది, అవార్డులు వస్తుంటే ఇంకా 2 టైమ్స్ ఇప్పుడు. పోయిన ఇయర్ వచ్చింది, ఇయర్ గోల్డెన్ గార్డెన్ అవార్డు ఫస్ట్ ప్రైజ్. ఓకే, చాలా బాగుందండి. సో రకరకాలు చెప్తున్నాను కదా, చాలా తెలియని మొక్కలన్నీ ఎక్కువ చూసాను నేను ఇక్కడ, చాలా బాగుంది. సో ఇదంతా సపోటాలో రకాలు అని చెప్పారు కదా. ఇది పీచ్ ఫ్రూట్, ఇది ఆప్రికాట్, ఇది పీచ్. ఇది మొత్తం కట్ చేసి మళ్ళీ నాటాను, మళ్ళీ కొత్త ఎగురు వచ్చింది. ఇది ప్లమ్ ఫ్రూట్. ఇది ప్లమ్, ఇది ఆప్రికాట్. ఇది ఆప్రికాట్ ఇది కట్ చేసి నాటాను, కింద వేర్లు కట్ చేసి నాటాను. ఇది ఆప్రికాట్, మళ్ళీ మంచిగా వస్తుంది ఇప్పుడు. ఇంకోటి మామిడి చెట్టు కూడా అండి, అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు నేను సీఎం గారు వస్తున్నారంటే తనని తీసుకెళ్ళా బాక్స్ లో ప్యాక్ చేసుకొని. అందుకనేసి దీని కాయలు 7-8 కాయలు వస్తే తెంపిన తర్వాత మళ్ళీ కింద అన్ని ఏర్లు కట్ చేసి పైన ప్రూమింగ్ చేశాను చూడండి, మళ్ళీ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. ఇది ఒక టిప్ అండి నాది. ఓకే, మ్యామ్ మ్యాంగో ట్రీస్ అయితే చెప్పలేనన్ని వెరైటీస్ మీ దగ్గర ఉన్నాయి. సో రోల్లోని కనీసం నేను 4-5 మ్యాంగో ట్రీస్ చూస్తున్నాను. ఈ రోల్లో ఇక్కడ ఒక మ్యాంగో ట్రీ ఉంది, దీని స్పెషాలిటీ ఏంటి? ఇది బస్తరా మ్యాంగో అంటారండి. ఇది కూడా రేర్ వెరైటీ, చాలా స్వీట్నెస్, బాగా ఒక్కొక్క కాడ 2-3 కాయలు వస్తాయి. చాలా స్వీట్, అసలు మేము తిన్నాం కదా, చాలా చెప్పొద్దు అంత స్వీట్. అది దీని పేరు బస్తరా మ్యాంగో. నా ఫ్రెండ్స్ దీన్ని ఈ కాయ పెట్టిన తర్వాత చూసి కూడా ఫోన్ చేస్తే ఇది ఆ మొక్క లేదన్నారు. అయ్యో, ఇది ఒకటే మొత్తం, అది నేను తీసుకొచ్చుకున్నాను. అది ఓకే, బస్తరా మ్యాంగో. సో ఫ్రూట్స్ లోనే చాలా వెరైటీస్. అయ్యో, ఇక్కడ పైనాపిల్ కూడా, పైనాపిల్ ట్రీ ఉంది, పైనాపిల్ కూడా వచ్చింది. సో అది అంతే సైజ్ వస్తుందా మ్యామ్, ఇంకా పెరుగుతుందా పైనాపిల్? అది ఇంకా కొంచెం పెరిగి మళ్ళీ చుట్టుపక్కల కూడా వస్తాయండి, సైడ్ కూడా అలా ఒకదానిపైన ఒకటి అలా వచ్చేస్తాయా? రౌండ్ వస్తాయి. ఓకే, సో పైనాపిల్స్ చూడడానికి చిన్నగానే ఉన్న మొక్క, పైనాపిల్స్ మాత్రం వచ్చేస్తున్నాయి. బాగుంది. సో ఇంకా ఇటువైపు ఇదంతా కవర్ చేస్తాను. ఇంకా ఇవి ఇది సూది నిమ్మ. దీంట్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సూది నిమ్మలో కూడా చాలా. అక్కడ రేగుమల్లు ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి రేగు.
లాస్ట్ అది ఓకే రేగు అది అమెరికన్ రెడ్ అంటారట దాన్ని. అది రెడ్ వస్తుంది రేగు పండు. సైజు కూడా చాలా పెద్దగా ఉంది చూడండి, కాయలు గుత్తులు గుత్తులు వస్తాయి. గ్రేప్స్ అండి ఇది. ఇది గ్రేప్స్. ఇది గ్రేప్స్, వైట్ గ్రేప్స్. ఇది పొడుగు వస్తాయి కదా ఆ గ్రేప్స్. ఇది ఇది అబియు. చాలా రుచి, ఇంత పెద్దగా వస్తుంది. అబియు 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 ఫ్రూట్ ప్లాంట్. చాలా టేస్ట్ కూడా. ఎల్లో కలర్ గోల్డెన్ కలర్ లో వస్తుంది ఫ్రూట్. చాలా టేస్ట్ ఉంటుంది అబియు ఫ్రూట్ అంటే. నేను ఆ ఫ్రూట్స్ పేర్లు విన్నను కూడా వినలేదు కదా అసలు. రకరకాల ఫ్రూట్స్ పేర్లు అసలు విన్నను కూడా వినలేదు. చూడడానికి మాటగా ఏంటి, అసలు పేర్లు కూడా వినలేదు. ఓకే, ఇది పర్సిమం ఫ్రూట్ అండి. పర్సిమం ప్లాంట్ యాపిల్ సైజ్ వస్తుంది. తిని చూశాను, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కు ఫామ్ ఉంది, అతను ఒక ఫ్రూట్ తెచ్చాడు. అది చూసిన కాడ నుండి అది ఎక్కడ తెచ్చుకోవాలి అది కనుక్కుంటే నాకు దొరికిందండి. అసలు ఇది అస్సలు రాదండి ఈ వెదర్ కు, చాలా కష్టము. కానీ నాకైతే వచ్చిందండి, చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. నాకు చాలా ఇష్టం ఈ ఫ్రూట్ అంటే. తిని చూసాను నేను, చాలా బాగా వస్తుందండి. పక్కకు సైడ్స్ కు పిలకలు వచ్చాయి చూడండి. ఎండిపోయింది అనుకున్నాను, చాలా బాధపడ్డా, చాలా సార్లు పెట్టాయి ఇవి. కానీ ఈసారి మాత్రం వచ్చిందండి, చాలా హ్యాపీగా ఉంది. అది రమాదేవి గారు, ఇవాళ ఎపిసోడ్ లోని మీ తోటలోని రారాజు ఎవరు అంటే ఏది చూపిస్తారు? ఏ మొక్క మీ తోటకి? నేను రారాజు ఫ్లవరింగ్ ప్లాంట్ లో అయితే గ్రీన్ గులాబీ అండి. ఫ్లవరింగ్ చూపిస్తున్నారా? గ్రీన్ గులాబీ ఫ్లవరింగ్, గ్రీన్ గులాబీ అండి. ఇది థైలాండ్ నుండి తెప్పించాను. చాలా రేర్ అండి, మన దగ్గర గ్రీన్ వేరే ఉంటది. కానీ ఈ రోజు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఎస్, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే విచ్చుకుంటుంది కాబట్టి చూడండి ఇది ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్ ఉంది. లోపల గ్రీన్ వచ్చి పైన మొత్తం ఫ్లవరింగ్ లాగా. అయితే ఆకుల్లో కలిసిపోతుంది, ఆకుల్లో కలిసిపోతున్నా బయటికి ఇట్లా రావడం వల్ల ఇది చాలా రోజులైంది వచ్చి. ఇంక ఇవన్నీ విచ్చుకుంటాయి ఫ్లవరింగ్. చాలా బాగుందండి అసలు. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్. యూనో గ్రీన్ గులాబీ చూడలేదు. అవునండి, చాలా మంది అడుగుతున్నారు. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. లీవ్స్ తోటే అలా వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. అవును, వావ్, సూపర్. సో ఈ తోటకి ఇది రాజు అండి, ఎందుకంటే చాలా రేర్ గా దొరికేటువంటి ఫ్లేవర్ కాబట్టి ఈ తోటకి రారాజు గ్రీన్ గులాబీ అన్నమాట. ఇవాళ చాలా బాగుంది. సో మరిన్ని మొక్కలు చూసేద్దామండి. ఇంకా మీ తోట ఎంత చెప్తున్నా అరగట్లేదు కానీ ఈ మిద్దె చూడడానికి కొంచెం చిన్నదిగా ఉన్నాయి. ఇందులో ఇన్ని రకాలు 150 గజాలలో 1000 పైన పెట్టానండి మొక్కలు. సూపర్ అండి అసలు. 150 గజాలు మా ఇల్లు. ఓపిక మీకు. 1000 పైన. అవి కలెక్ట్ చేయడం కూడా చాలా కష్టం కదా. అవునండి, చాలా. అంటే ఎక్కడున్నా వెళ్తాను అంతే. ఇంకా మొక్క రేర్ మొక్కనే మాత్రాన్ని వెళ్తాను. సో అవి తీసుకొచ్చేసి మన తోటలో ఉండాలి. కానీ మీకు మిద్దె ఇస్తేనే మీరు ఇన్ని పండిస్తున్నారంటే, మీకు 1 ఎకరా పొలం ఇస్తే అసలు ఆనందం అండి. అసలు నేను 1 ఎకరా పొలం ఉంటే బాగుండేది, మొత్తం ఇంకా ఎంత అందంగా పండించేదాన్ని అని నాకు ఆ కోరిక బాగానే కొనలేని పరిస్థితి. అందుకే ఇందులోనే నేను అన్ని వెరైటీస్ ఇందులోనే పెంచుకొని తృప్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఎవరి దగ్గర లేని మొక్కలు ఉన్నాయి, కలెక్షన్ అసలు. సో గ్రేట్. ఇక్కడ మొత్తం దేవతా వృక్షాలు ఉన్నాయండి. ఇక్కడ ఇది రుద్రాక్ష చెట్టు అండి. ఇది రుద్రాక్ష. ఇది పెట్టి 2.5 years అవుతుంది. ఇది 100 రూపాయల టబ్ లోనే పెట్టాను. ఇది నీళ్ళలో పెడితే వస్తున్నారు కానీ నాకు బాగానే వస్తుంది. ఈ టబ్ లో కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇంకా 2-3 వృక్షాలు ఉన్నాయండి ఇక్కడ. అది ఏక బిల్వం అంటారు. అది ఏదో శివుడికి పెట్టి మన మనసు లేదని అనుకుంటే జరుగుతుంది కదా, బిల్వపత్రం, ఏక బిల్వము. అది మహాబిల్వం. అది దీనికంటే చాలా పవర్ఫుల్. ఈ చివర్లో ఉంది, దాని ఆకు కూడా చాలా చిన్నదిగా ఉంది. అది మహాబిల్వం. అది ఇంకా దీనికంటే కూడా చాలా పవర్ ఉంటుంది అట. అది మహాబిల్వం అంటే.
ఓకే, ఇక్కడ మునగ చెట్టు ఇక్కడ మునగ చెట్టు, గ్రాఫ్టెడ్ మునగ చెట్టు. ఈ మధ్యలో ఇది ఇది వంకాయలండి. వంకాయలు పొడవాటి వంకాయలు ఉంటాయి కదా, ఇదిగో ఆ పొడవాటి వంకాయల్లో కూడా కొంచెం లావుగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, హెల్దీగా వచ్చాయి వంకాయలు. ఓకే, ఈ చెట్టు బనానా సపోటా. సపోటాలో బనానా సపోటా సేమ్ బనానా సైజ్ పెద్దగా వస్తుంది. అది కూడా సపోటాలు రౌండ్ గానే ఉంటాయి కదా, ఇది పొడుగు వస్తుంది పెద్దగా. అందుకే నాకు డౌట్ వచ్చింది ముందే, దానికి ఒక పేరు పెట్టారంటే డెఫినెట్ గా దాన్ని బట్టి మనం ఆధారంగా చేసుకొని ఓకే ఇది ఇలా ఉంటుందా అని అనుకోవాలి. సపోటా అది బనానా సైజ్ వస్తుంది, చాలా పెద్దగా పొడుగ్గా వస్తుంది, పొడుగ్గా వస్తాయి సపోటాలు. ఇదంతా ఫ్లవర్స్ పెట్టారు, ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి అనేసి మొత్తం ఎడీనియం. ఇక్కడ గులాబీలు, ఇది చిన్న దాంట్లోనే పెట్టే కాయలు వచ్చాయి మ్యాంగో. అవును, ఎలా? చిన్న బ్యాగ్ దాదాపు అది 2.5 years 3 years అవుతుంది. ఓహో, ఓకే, అప్పుడే షార్ట్ గ్రోత్ తిరిగి అప్పుడే వస్తుందండి. బోన్సాయి లాగా బోన్సాయి పెట్టి చూసా, దానికి కూడా కాయలు వస్తున్నాయి, చాలా బాగుంది. సో ఇంత చిన్న చెట్టుకి ఇప్పుడు కాయలు ఫుల్ గా. ఓకే, సో మనకి స్పేస్ తక్కువ ఉండేటప్పుడు ఇట్లా ఏమైనా పెద్ద పెద్ద చెట్లు కావాలి అని అనుకునేటప్పుడు ఇది బోన్సాయి లా చేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే సో చిన్న చిన్న మొక్కలకి మనకి ఫ్రూట్స్ గానీ ఫ్లవర్స్ గానీ అన్ని కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. సో ఫ్లవర్స్ అనేది నార్మల్ గా ఎలా అయినా చిన్నగానే ఉంటాయి అనుకోండి, వెరస్ మనకి ఫ్రూట్స్ వచ్చేటప్పటికి పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి. అవి గ్రాఫ్టెడ్ మొక్కలే పెట్టుకోవాలండి. మనం మిద్దె మీద పెంచుకోవాలనుకుంటే కంపల్సరీ గ్రాఫ్టెడే తీసుకోవాలి. గ్రాఫ్టెడ్ తీసుకొని అవి పెద్దగా అయిన తర్వాత ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీపాట్ చేసుకోవాలి. మళ్ళీ ప్రూమింగ్ చేసేసి మళ్ళీ రీపాట్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా మళ్ళీ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ బాగా వస్తాయి. అదొక టిప్. సో ఇవన్నీ కూడా పూల మొక్కలు, అన్ని ఫ్లవర్ అంటే మనం స్టార్టింగ్ ఎక్కేటప్పుడు అంత ఫ్లవరింగ్ ఇక్కడ ఇది పపాయ. అవునండి, ఇది రేడి బొప్పాయి, రెడ్ లేడీ అంటారు. రెడ్ లేడీ బొప్పాయి చాలా టేస్ట్ ఉంటది, మంచి ఫ్రూట్, రెడ్ గా ఉంటది, ఆరెంజ్ కలర్ లో వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటది. రెడ్ లేడీ బొప్పాయి అంటారు. ఆల్రెడీ దీనికి వచ్చేసింది పూత వచ్చింది. పూత వచ్చిందండి, ఇప్పుడే పూత వచ్చేస్తుంది. పూత వచ్చేస్తుంది. సో రెడ్ లేడీ పపాయ అంట. సో అంతే రెడ్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందంట. ఇక్కడ జామ చెట్టు చూడండి, ఇది ఎంత ఉంది, దీనికి ఎన్ని కాయలు ఉన్నాయి? జామకాయ చాలా చెట్టు, చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ. అవునండి, చాలా కాయలు, చాలా స్వీట్ ఎక్కువ. మీరు తిని చూస్తా అంటే తెంపి చూడండి, ఇది పండింది. ఇది పండింది, తిని చూడండి, చిన్న కాయ గానీ బాగుంటుంది. ఇవాళ ఈ గార్డెన్ లో ఎన్ని ఫ్రూట్స్ తింటున్నాను, ఎన్ని రకాలు. ఇది సఫేద, అన్ని ఆర్గానిక్ గా పెంచినవి. అవునండి, అండ్ ఇట్లా తోటల్లో వెళ్ళేటప్పుడు ఇలా కోసుకుని తింటుంటే భలే మజా ఉంటుంది, కొనుక్కొని తినేదానికి. ఆర్గానిక్ గా పండించాలండి అందరూ. ప్రతి ఒక్కరు ఒక్కటి చెప్తున్నాండి, మనం ప్రతి ఒక్క ఇంటింటికి కూడా ఒక 10 మొక్కలు పెంచితే మంచి ఆక్సిజన్, మనం పైకి వచ్చినా కూడా ఎంత ఆనందంగా ఉంటుందో. బయట ఎక్కడో పార్కు పోయే బదులు బాగుంది, మనం ఒక 10-20 మొక్కలు పెట్టుకున్నా కూడా హ్యాపీగా ఉంటది కదా. పైకి వచ్చి టీ తాక్కుంటున్నాం, అట్లా వాకింగ్ చేస్తే చాలా బాగుంటది అనే ఉద్దేశం. అందరూ ఒక 10 మొక్కలన్నా పెంచాలని, మిద్దెకి ఒక 10 మొక్కలు పెంచాలనే కోరిక. చాలా బాగుంది. మనం ఆర్గానిక్ గా ఫుడ్ తింటాము. మామూలుగా ఇప్పుడు మనం తోటలు పెంచుకోవడం అనేది కష్టం. అవునండి, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని అంతంత పెద్ద స్థలాలు కేటాయించుకుని మొక్కలు వేసుకోవాలన్నా కూడా కష్టం. కాబట్టి ఇది మంచి బెస్ట్ థాట్ అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇలా చేసుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే అందరికి భూములు ఉండవు కదండి. అంతేగా, మనం ఉన్నంత ప్లేస్ లోనే మంచి ఆనందంగా ఇంత మంచి తోట పెంచుకోవచ్చు. ఇంకెక్కడ ఉంటుంది మనకి ఇంత ఆనందం? ఎక్కడ టెర్రస్ వేస్ట్ చేయకుండా చేశారు, బాగా పెంచారు. అవునండి. ఇక్కడ మ్యామ్ ఇదేంటిది? జింజర్ వైన్ అంటారండి, అది సేమ్ జింజర్ వైన్. అది ఇది వెల్లుల్లి వాసన వస్తుంది. ఫ్లవర్ బ్లూ కలర్ ఫ్లవర్స్, గుత్తులు గుత్తులు వెల్లుల్లి, అన్ని బ్లూ కలర్ ఫ్లవర్స్, భలే బ్యూటిఫుల్ గా ఉంటాయి ఫ్లవర్స్ కూడా. ఓకే, బాగా గుత్తులు ఉంటాయి, అవి కూడా మంచి భలే అందంగా ఉంటాయి. అది ఫ్లవర్ చెట్టు కానీ వెల్లుల్లి స్మెల్ వస్తుంది. వెల్లుల్లి స్మెల్ వస్తుంది. ఫ్లవర్ ఇది వేరే కదా? ఇది పసుపు కుంకుమ చెట్టు అంటారండి. పసుపు కుంకుమ 2 కలర్ కలిసి వస్తుంది ఫ్లవర్, అట్లా వస్తుంది. దాన్ని అందుకే పసుపు కుంకుమ ఫ్లవర్ అంటారు. అది ఇవన్నీ ఇదేమైనా క్రోటానా లేకపోతే? లేదండి, లిల్లీ. ఇది లిల్లీ అంటారు. ఇది ఇదిగో ఈ ఫ్లవర్ లిల్లీయా? ఫ్లవర్ పెద్దగా వస్తుంది, పెద్దగా వస్తుంది. అంటే గ్రీనరీగా ఉంటది కదా, అందంగా ఉంటది. ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది అండి. ఫ్లవర్ అంటే మనం రాగానే పచ్చగా వైట్ ఫ్లవర్ చాలా అందంగా ఉంటది అనేసి ఆ ఉద్దేశంతో పెట్టాను. ఇవన్నీ గులాబీలే ఉన్నాయి. గులాబీ. ఇది కూడా అండి మొక్క కూడా కాయలు వచ్చి పోయినాయి. తర్వాత మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ ఏర్లు కట్ చేసి ప్రూమింగ్ చేసి మళ్ళీ నాటానండి. ఒక 20-25 days వస్తుంది. అప్పుడే ఎంత ఎగురు వచ్చేసిందో చూడండి. ఎన్ని రోజులు కాలేదు కట్ చేసి కూడా.
సో ఈ మాత్రం చెట్టుకి కాయ కూడా వచ్చేసాడు, మళ్ళీ మరి కట్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ ఇంత బాగా వచ్చింది చూడండి. ఇక్కడ వరకు మొత్తం తీసేసాడు. మళ్ళీ సైడ్ నుండి మళ్ళీ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. ఇంకా దానికి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ తొందరగా వస్తుంది. ఇది ఒక టిప్. అంటే మనం చెట్టు పెరగకుండా చేయాలంటే ఈ విధంగా మనం మిద్దె మీద పెంచుకోవాలి. మొత్తం ప్రూనింగ్ చేసి ఏర్లు కట్ చేసి మళ్ళీ నాటుకుంటే మళ్ళీ మనకు బాగా వస్తుంది చెట్టు. సో రమాదేవి గారు, మన ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. మరి వ్యూవర్స్ అందరూ కూడా చూస్తున్నారు ఆతృతగా. సో మీ దగ్గర చూపించే మొక్కలన్నీ డిఫరెంట్ నేమ్స్ తో ఉంటున్నాయి కదా, నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది. సో వాళ్ళకి కూడా తెలియని మొక్క అయి ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. సో మరి ఒకసారి రివీల్ చేస్తారా దాని పేరు ఏంటి? తప్పకుండా. దీని పేరు పిటాంగా అండి. పిటాంగా చాలా టేస్ట్ ఉంటది. ఇది పిటాంగా చెర్రీ. ఇది చాలా టేస్ట్ అంటే టేస్ట్. అన్ని చెర్రీలు పులుపు తీయగా ఉంటాయి. ఇది మాత్రం మొత్తం స్వీట్, చాలా స్వీట్ ఇది. ఓకే, సో అదండి దాని స్పెషాలిటీ, పిటాంగా చెర్రీ అని అంట. సో చూస్తున్నారు కదా, తన ఆకు, తన లీవ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తుపెట్టుకోండి. పిటాంగా చెర్రీ వెరీ స్వీట్ గా ఉంటుంది. అన్ని చెర్రీస్ మాదిరిగా ఇది ఉండదంట. సో అందుకే దీనికి క్వశ్చన్ కింద అడిగారు అనమాట. ఓకే, సో చూస్తున్నారు కదండి, రమాదేవి గారి మిద్దె తోటకి సంబంధించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయండి. ఇంకా చాలా రకాల మొక్కలు కూడా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.